వెల్కమ్ టు క్యూనియస్. నేను మీ శ్రీధర్ యాదవ్. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రముఖ స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే పొద్దుటి నుండి కూడా కొన్ని వేల మంది భక్తులు స్వయంభూ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న పరిస్థితి ఉంది. అలాగే సాయంత్రం వరకు కూడా సుమారు 1,00,000 లోపు భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నందున దేవాదాయ శాఖ అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది కూడా పటిష్టమైన బందోబస్తులు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ పొద్దుటి నుండి కూడా అభిషేకాలు, అర్చనలు, ఆ భక్తుల స్వయంభూ రాజరాజేశ్వర స్వామి యొక్క ఓం నమ శివాయ నామస్మరణతో ఈ దేవస్థానం మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ యొక్క స్వయంభూ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పొద్దున్న నుండి కూడా చూస్తే ఇక్కడ భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తులు కూడా ఎక్కువసేపు ఇక్కడ మన లైన్లలో ఇబ్బంది పడకుండా దేవస్థానం వారు ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు క్యూ లైన్ ద్వారా భక్తులకు తొందరగా దేవుని దర్శనం కూడా జరుగుతుంది. అలాగే భక్తులను మనం పరిశీలిస్తే ఇక్కడ కోడి మొక్కులు అలాగే అభిషేకాలు వివిధ పూజా పురస్కారాలు కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ మనం విజువల్స్ చూస్తున్నాము. చాలా మంది భక్తులు క్యూ లైన్లలో ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక దర్శనం అలాగే ధర్మ దర్శనం కూడా ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడ కూడా భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా భక్తులు దేవుణ్ణి దర్శించుకున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గంలో హుస్నాబాద్ పట్టణంలో మరకత శివలింగేశ్వర స్వామి ఆలయంలో అలాగే సిద్ధేశ్వరుని గుట్ట వద్ద సిద్ధేశ్వరుని ఆలయంలో కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఎక్కడైనా కూడా అన్ని పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తులకు కూడా భక్తి పారవశ్యంతో మునిగిపోతున్నారు. ఈ రోజు సాయంత్రం శివరాత్రి సందర్భంగా ఇంకా ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువే. అలాగే భక్తులు ఇక్కడ జాగారం చూసుకున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దేవస్థాన అధికారులు ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు.